ప్రక్షాళనకి ఎవ్వరు వ్యతిరేకం కాదు. హైదరాబాద్ ప్రజలు వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజలు వ్యతిరేకం కాదు, ఈవెన్ బీజేపీ వ్యతిరేకం కాదు, ఈవెన్ బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. బట్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫీలర్స్ దానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నట్టు. మళ్ళీ తాను శ్రీనివాస్ గారు ఏంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ అంశం పైన క్లారిటీని ఇవ్వడం లేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. దీన్ని మీరు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నారా, లేదు అంటేనంటే కేంద్రం అనుమతులు ఇస్తున్నారా? ఎందుకంటేనంటే సహజ సిద్ధంగా ఏర్పడి అతి భయంకరంగా మారేటటువంటి స్వభావం ఉన్నటువంటి ప్రపంచంలోనే టాప్ 5 నదులలో మూసీ నది ఒకటి. 1908వ సంవత్సరం చరిత్రాత్మకమైనటువంటి సాక్ష్యం ఉంది. 15,000కు పైగా మంది చనిపోవడమే కాకుండా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ రక్తపు మరకలు తెలంగాణ చరిత్రను పట్టిపీడిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తుందా, లేదు అంటేనంటే మీకున్నటువంటి డబుల్ ప్లానింగ్స్ ఏంటి? మీరు అన్నది వాస్తవం. 1908లో ఆ తర్వాత 2002-4లో మళ్ళీ ఒక పెద్ద వరదలు రావడం జరిగింది. దానికి మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఈ రోజు మీరు ఇంట్రోలో చెప్పినారు నది అంటే ఎంత చక్కగా వివరించారు మీరు. నది అంటే ఓన్లీ నది కాదు, ఓన్లీ ఎస్టీపీలు పెడతానో ఇంకోటో పెడితే సరిపోదు. నదికి రావాల్సినటువంటి చిన్న చిన్న నదులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడి నుండి వస్తాయి, ఆ పాయలు, వాగులు, ఇవన్నీ కూడా చెరువులు నిండినప్పుడు వచ్చి నదిలో కలుస్తూ ఉంటాయి. అవి ఎక్కడ రెజ్యూనేట్ చేస్తారు? రెండోది, అనంతగిరి హిల్స్ లో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ లోనే అక్కడ మరి 111 జీవో తెచ్చి కాంక్రీట్ జంగల్ చేసినారు. ఆ 111ని గత ప్రభుత్వం తెచ్చింది తప్పు అని చెప్పినారు. మరి ఈరోజు రద్దు చేస్తుంది ఆ ప్రభుత్వం, అదేం చెప్పదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గురించి స్టిల్ట్ తీస్తారా తీయరా అది చెప్పరు. రెండోది, ఇన్ని పనులు ఉన్నాక అసలు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఒక ఫ్యాన్సీగా తేమ్ నది లాగా చేస్తాం మేము, లండన్ లాగా. గతంలో హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళ లాగా చేస్తాం, కొబ్బరి నీళ్ళ లాగా తాగొచ్చు అని చెప్తే ముఖ్యమంత్రి గారు మేము నమ్మినాం. ఇప్పటికీ నవ్వొస్తా ఉంటది అక్కడ చూస్తా ఉంటే, కొబ్బరి నీళ్లు తాగినట్టే మేము పోయినట్టే లాగా ఉంది. అంతకుముందు ఇస్తాంబుల్ నగరం అన్నారు, రోడ్ల మీద నూనె పడితే ఎత్తుకోవచ్చు అన్నారు, తిరిగి మళ్ళీ పూరీలు వేసుకోవచ్చు అన్నారు తెలంగాణ స్టైల్లో. ఏవి ఇప్పుడు పూరీలు వేసుకుంటూనే ఉన్నాం తెలంగాణ రోడ్ల మీద, నూనె ఒలికిపోయినప్పుడల్లా ఎత్తుకొని దాంట్లో చేసుకుంటా ఉన్నాం. ఈ రకంగా శ్రీశైలం గారు ఏమంటున్నట్టే, ఇది మన రాజ్భవన్ గవర్నర్ ముందు పడవలలో పోతాయి చిన్న వర్షం కోసు కూడా అన్నారు. మరి అది నివారించారా? 10 ఏళ్ళు సరిపోయిందా? గత ప్రభుత్వానికి సరిపోలే. నేనేమంటున్నా, నేటి ప్రభుత్వానికి వద్దాం. ఈ రోజు మూసీ నది మీద డిపిఆర్ తయారైందా? కేంద్రము చేయాలంటే ఏముంటుందంటే టెక్నికల్ గా వాళ్ళగా వీళ్ళలాగా రాష్ట్ర ప్రభుత్వాలలాగా కాంట్రాక్ట్ల కోసం ప్రాజెక్టులను టేకప్ చేయదు కదా. ఇప్పుడు డిపిఆర్ తయారు కావాలి, కేంద్రానికి సబ్మిట్ చేయాలి. ఈ డిపిఆర్ చక్కగుంటే కేంద్రం తప్పకుండా ముందుకు వస్తుంది. ఎందుకు రాదు? తెలంగాణలో గతంలో కాళేశ్వరంకు డిపిఆర్ లేకనే కదా. వీళ్ళు ఏం చేస్తారంటే మరో కాళేశ్వరంగా మూసీ ప్రాజెక్టు కావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవసరం ఉన్నప్పుడు స్పందించాలని నా విజ్ఞాపన. డెఫినెట్ గా మీరు మా రామచంద్రరావు గారు, అంతకుముందు మా బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అక్కడ మూసీ నదిలో నిద్ర చేసినప్పుడు కానీ మమ్మల్ని చాలా తిట్టినారు. ఆడపోయి పడుకుంటారా, నేను కంటైనర్లు ఇస్తా అది ఇస్తా అన్నాడు. నువ్వు కంటైనర్లు ఇచ్చింటుంటే ఆ పేద ప్రజలకే ఇది ఎందుకు ఈ బాధ? రెండోది, నేనేమంటున్నా, మూసీ నది పక్కకు ఒకటి లైను, అసలు నదిని ఎట్లా లెక్కిస్తారండి? చెరువులు అయితేనేమో FTL బఫర్ జోన్ అని తీస్తారు. మరి నదికి ఎట్లా తీస్తారు? రెడ్ లైన్, బ్లూ లైన్ అనేది మార్కింగ్ ఉంటుంది. ఏ రకంగా మార్కింగ్ చేస్తారంటే, మీరు అన్నట్టు 100 ఏళ్ల కింద వచ్చిన నదీ ప్రవాహం ఎంత ఉంది, ఆ రోజు ఎంత మేరకు కొట్టుకుపోయింది, దాని వైశాల్యం ఎంత, తర్వాత ప్రతి 25 సంవత్సరాలకు ఎంత వరద వస్తుంది, దీన్ని లెక్కించి కదా నది ఎంత వెడల్పు ఉండాలి, ఎంత లోతు ఉండాలి అనేది గణాంకాలు వాళ్ళు తయారు చేస్తారు. ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్, మేజర్ ఇరిగేషన్. మరి ఈ రోజు అనేక మంది బిల్డర్లు పేర్లు ఎందుకు కానీ మేము పోయి ధర్నా చేసినాం. మరి ఆ బిల్డింగ్ల మీద గడ్డపార పెట్టాడు ఈ గడ్డపార ప్రభుత్వము. కానీ పేద ప్రజల ఇండ్లకు మాత్రం RDX అని రెడ్ కలర్ తో రాస్తారు. RBX రాస్తారు కదా. మరి RBX రాస్తే పేద ప్రజల గుండెల్లో RDX పెట్టినంత బాధపడుతున్నారు. మరి దీని గురించి ఎవడు పట్టించుకోవాలి? అది RDX ఈ ప్రభుత్వం పెట్టేది? పేద ప్రజలు గాంధీ విగ్రహం అంటున్నారు. మా శేషన్న గారి దృష్టికి కూడా తెస్తాను. తెలంగాణలో గాంధీ విగ్రహం ఆల్రెడీ అక్కడ ఉంది. ఆ రోజు అస్థికలు కలిపినారు. ఉన్న పార్కు సరిపోదన్నట్టు సింపుల్ జీవనం సాగించేటటువంటి గాంధీ తాతకి వారి మన్మడే వద్దన్నా, మేధా పాట్కర్ వద్దన్నా, ఇవాళ ఈయన ముందుకొచ్చి గాంధీ అనే ట్యాగ్ లైన్ రాహుల్ గాంధీకి పేరెనకాల తోకుందని, ఆ కుటుంబానికి తోకుందని, ఇవాళ ఆ గాంధీని నిలబెట్టి ఈ గాంధీలను మోసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణకు నేను ఇంకా ముందుకెళ్ళి చెప్తా, మీరు అభ్యంతరం పెట్టొచ్చు కాక. అసలు గాంధీ విగ్రహం తప్పకుండా పెట్టాలని మా శేషన్న అన్నప్పుడు నేను అంటున్నా, అసలు తెలంగాణకు స్వాతంత్ర పోరాటములో ఉందా?
అసలు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా కదా మనం పోరాడింది. ఇవాళ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినాం కదా. ఈ రజాకార్ల రాజును దించడానికి ఈ రజాకార్ల సర్కార్ లాంటిది ఇప్పుడు మళ్ళీ ఎంఐఎం బ్రదర్స్ వీళ్ళందరితో కలగలుపుకొని గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది మొత్తం పరిపాలన. మళ్ళీ దారుసలాంకి వెళ్ళే జీవోలు వెళ్తున్నాయి, మౌఖిక ఆదేశాలు వెళ్తున్నాయి. నేనేమంటున్నా, పోలీస్ మన యాక్షన్ ద్వారా ఈ తెలంగాణని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు కనుక ధైర్యంగా పోలీస్ యాక్షన్ చేసి విలీనం చేయకపోయి ఉంటే మన పరిస్థితి UN వల్ల కలిసేటోళ్ళం వేరే దేశం అయిపోయేది. ఇవాళ అటువంటి విలీనం చేసినటువంటి సర్దార్ పటేల్ విగ్రహం పెట్టాలి కానీ గాంధీ విగ్రహం ఏంటండి? నేనేమంటున్నా, ఉన్నది కాబట్టి. నేను గాంధీకి మొత్తం వ్యతిరేకం అంటలేను. నేను ఆల్రెడీ ఉన్న కాడికి గాంధీ విగ్రహాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మేము చదువుకునేటప్పుడు గల్లీకి కట్టె పట్టుకొని గాంధీ తాత కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తూనే ఉన్నాము. కానీ ఇంకా కొత్త వారి కూడా ఈ దేశంలో అనేక మంది ఉన్నారు కదా. ఈ తెలంగాణకు ప్రత్యేకంగా పోలీస్ యాక్షన్ చేసి విలీనం చేసిన సర్దార్ పటేల్ గురించి మనం మాట్లాడకపోవడం ఎంత శోచనీయం అండి. అదే రకంగా శ్రీనివాస్ గారు నాకు ఒక క్లారిటీ ఆన్సర్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వము మూసీ ప్రాజెక్టును అధికారికంగా ధృవీకరిస్తుందా? కేంద్ర ప్రాజెక్టుగా మారుతుందా? లేదు అంటే అప్రూవల్స్ ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం? మేమేమంటున్నాం, నది అభివృద్ధి కావాల్సిందే, ఈ కాలుష్య నదిని మంచిగా రెజ్యూనేట్ చేయాల్సిందే. కానీ కాంట్రాక్టర్ల కోసమో రేవంత్ రెడ్డి గారి వారి లేకపోతే సర్కారు జేబులు నింపుకోవడానికో కాకుండా, కమిషన్ల కోసం కాకుండా చక్కని DPR కనుక రూపొందిస్తే ఈ దేశంలో నదులన్నిటినీ మేము రెజ్యూనేట్ చేసేటటువంటి గంగా నదిని చేయలేదా అండి? కాశీకి ఇవాళ ప్రజలు పోయి అబ్బురపడుతున్నారు కదా. యమునా నదిని చేయట్లేదండి. మీరు అన్నారు సబర్మతి నదిని చేయలేదండి. ఈ నదులన్నీ దేశంలో చేసినట్టు వీళ్ళు చేస్తుర్రా? ఒక్క నది అన్న అట్లా అయిందా? ఉన్నొక్క నది ఇవాళ మూసీ నది. సౌత్ తెలంగాణ మొత్తం నదులు కృష్ణా నది మీద ప్రాజెక్టులు అయితే ఎండబెట్టారు గత 10 ఏళ్ళు. తెలంగాణ అసలు నిజంగా పోరాటం కృష్ణా నది జలాల మీద జరిగిందండి. గోదావరి నది జలాలలో మన ఏరియాలోనే ఉన్నది. మనం ప్రాజెక్టులు కట్టుకున్న పెద్ద అభ్యంతరం పెట్టినా అది ఆగాయి, చేయగలుగుతాం. కానీ ఏ అభ్యంతరాలు రానటువంటి ముందు చేసినాం, కూలగొట్టినాం. కానీ కృష్ణా నది మీద తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి దాన్ని మాత్రం టేకప్ చేయలేదు. ఇవాళ 12.5 ఏళ్ళు ఈయన కూడా SLBC అక్కడ లేకపోతే ఇవాళ సార్ మీకు ఒకటి చెప్తాను, ఉదయ సాగర్ అని ఒకటి నల్గొండ మున్గోడులో ఒక్క రైతుకి 3 ఎకరాలు ఉంటే అవి ఎండిపోతే ఈరోజు మొత్తం ఎండిపోయినాయండి, నీళ్లు లేక చనిపోయిన రైతులు. ఇవాళ 2 ఆత్మహత్యలు. సో మొన్న హన్మకొండలో ఒక రైతు ఆత్మహత్య. అసలు రైతుల ఆత్మహత్యలు మళ్ళీ లేనటువంటి తెలంగాణ కోసం కొట్లాడి పోరాడి ఈపులో దెబ్బలు వలిగి ఇవాళ ప్రాణత్యాగాలు చేసుకొని తెచ్చుకుంటే మళ్ళీ మొదటికి వచ్చిండండి తెలంగాణ. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. మనకు సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ పార్టీ 2 రివర్ ఫ్రంట్ మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టులను టేకప్ చేసింది. 10 సంవత్సరాల్లో 2 చైర్మన్లుగా నియమించింది. సుమారు 6,800 కోట్ల రూపాయలు మూసీ పేరుతోని మూసీ పాలు చేశారు. జరిగిన అభివృద్ధి లేదు. నియమించినటువంటి చైర్మన్లకు బుగ్గ కార్లు లేవు, వాళ్లకు పేపర్లు లేవు, కార్యాలయాలు లేవు. మూసీ పేరు మీద ప్రజాధనం దోపిడీ జరిగింది. బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ ను కూడా చేయమంటారా మూసీ పట్ల? లేదండి, మీరు అనేది సత్యదూరము. మూసీకి ఏదైతే బీఆర్ఎస్ గా మేము చేసినామో దాని ఫలితాలు కనిపించినాయండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా 6 కిలోమీటర్ల మేర మూసీని సుందరీకరించే ప్రయత్నం చేసినాము. STPల నిర్మాణం జరిగింది, శుద్ధి చేసే ప్రయత్నం చేసినాం జలాలను. అలాగే అవసరమైన చోట ఆ నదిని లోతు చేయడము, వాకింగ్ ట్రాక్ నిర్మాణం కానీ పార్కులు కానీ నిర్మించడం జరిగింది. అది కావాలంటే ఏదైతే బాధితులు ఇప్పుడు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్లి KTR గారు చూపించడం జరిగింది. మూసీకి బీఆర్ఎస్ గా మేము చేసింది మేలే చేసింది, నష్టం మాత్రం చేయలేదు. అది మూసీలో పోసినటువంటి ఇది కాదు. మా తోటి ఉద్యమకారులు ఈ టైంకి 6 గంటలకు మా ఉప్పల్ బగాయత్ డెవలప్ చేసాము, పార్కులు వేసాము, HMDA ద్వారా డెవలప్ చేసి చుట్టూ గడ్డి పెట్టినాం అన్నారు కదా. మీ KTR వచ్చి ఇవాళ ఆయన అంటుంటాడు కదా యోగా చేస్తా జైలుకి వెళ్ళినా. మా ఉప్పల్ బగాయత్తులో కనుక ఆయన చెప్పేసుకొని నడిచినట్టయితే ఆ దోమల కరుగుడు గాని లేకపోతే ఆ మురికి వాసన గాని నడవగలుగుతాడా చెప్పండి? మధ్యలో రావద్దండి మీరు. మేము చేసి చూపించినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఏ రకంగా దీన్ని గోదావరి జలాలు కాళేశ్వరం నుంచి తీసుకొచ్చే గోదావరి జలాలతో పాటు మురికిని
ఏ రకంగా ఈ మూసీలోకి వస్తున్నటువంటి పారిశ్రామిక వ్యర్థాలను కానీ లేదా హైదరాబాద్ ఈ నాలాలను, మురికి నాలాలను కానీ రాకుండా ఎట్లా అడ్డుకుంటారు, ఏ రకంగా చేస్తారు, ఇట్లాంటిది ఏమీ లేకుండా ఆ పరిసర ప్రాంతాలు ఒక్కసారి 1400 ఇండ్లు అంటారు, మరోసారి 10,000 ఇండ్లు అంటారు. మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ పరిసర ప్రాంతాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ 1908లో వచ్చిన, మీరే అంటున్నారు 1908లో వచ్చినటువంటి వరదలను, 100 సంవత్సరాలకు ముందు వచ్చినటువంటి వరదలను ఇప్పటికీ కొలమానంగా తీసుకోవడం సమంజసం కాదు. అప్పుడు నిజాం ఏ మేరకు ప్రయత్నం చేయాలో చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా మూసీ ప్రక్షాళన జరగాలి అంటేనంటే 1908ని మీరు రెఫరెన్స్ గా తీసుకుంటేనే ప్రక్షాళన జరుగుతుంది. మూసీ అనేటటువంటిది ఒక కాల్వ కాదు, ఒక నాగరికత. అది దానికి అనుసంధానంగా ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. మీరు దాన్ని రిఫరెన్స్ తీసుకోకుంటే ₹1 ఖర్చు చేసిన తెలంగాణ ప్రజల ధనాన్ని మీరు వృధా చేసినట్టు అవుతుంది. కాదండి, వినండి శ్రీశైలం గారు, ఒక్క నిమిషం అండి. సీఎం గారు అంటారు ఇప్పుడు మూసీకి సంబంధించి మీరు మధ్యలో ఇంటరాక్ట్ అయితే మంచిది కాదండి, బ్రేక్ అవుతుంది ఇది. దీనికి మీరు ప్రజలను తప్పుదో పట్టిస్తుంటే మేము ఇక్కడ కూర్చున్నది మీరు ఏం చెప్తారు వినడానికి కాదండి. ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ప్లీజ్. ప్రజలను తప్పుదో పట్టించడం కాదు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉండి పోరాడుతా ఉన్నది, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉన్నది. ఇన్ని కావాలని కుట్రపూరితంగా అన్ని గేట్లు ఒకేసారి ఎత్తినా ఈవెన్ మధు పార్క్ రిడ్జ్ కూడా ఏం కాలేదు. 10 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మధు పార్క్ రిడ్జ్ కూడా ఆ వరద ఏమీ ప్రభావం చూపలేదు. కావాలని గేట్లన్నీ ఒక్కసారి ఎత్తి పరిసర ప్రాంతాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం కుట్ర చేసినా మరి పరిసర ప్రాంత ప్రజలకి ఏమీ కాలేదు, ఆ నివాస గృహాలకు ఏం కాలేదు. వీళ్ళు బఫర్ని ఎట్లా నిర్ణయిస్తారు, ఒక నదికి సంబంధించి బఫర్ని ఎట్లా నిర్ణయిస్తారు? మరి నదులన్నీ దాదాపు కలుషితమవుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఈ నది, మూసీ నదికి సంబంధించి దాంట్లోకి రాకుండా పారిశ్రామిక వ్యర్థాలను ఎట్లా ఆపుతారు, దాన్ని ఎట్లా దారి మళ్లిస్తారు, హైదరాబాదు నాలాలను ఎట్లా దారి మళ్లిస్తారు, ఎట్లా మూసీని శుద్ధి చేస్తారు, ఏ నీళ్ళు తీసుకొస్తారు, ఇవేవీ లేకుండా ముందస్తుగా ప్రణాళిక లేకుండా ఇప్పటికే హైడ్రా పేరుతో కూల్చినటువంటి ఇండ్లకు ఎలాంటి అతిగతి లేదు, ఆ బాధితులకు ఏమీ చూపింది లేదు. ఇక్కడ ఎలాంటిది లేకుండా ఇట్లాంటి ప్రయత్నం చేయడం అయితే ఖండించదగ్గది. ఒక మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకేనా హామీ, మిగతా ప్రజలకు హామీ ఉండదా? అందులో జర్నలిస్టులు ఉన్నారని, మనమందరం ఫ్యూచర్ సిటీలో ఉందామని సీఎం గారు ఎట్లా చెప్తారు? సుమిత్రానంద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శేషు గారు, అసెంబ్లీ సాక్షిగా ఉపయోగిస్తున్నటువంటి భాష పట్ల తెలంగాణ ప్రజలు కొద్దిగా బాధపడుతున్నారు. ఎందుకంటే